చాలామంది ఈ రోజుల్లో కోరికలు తీరడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. మానవ ప్రయత్నం అంతా చేసేసిన తర్వాత ఇంకా మా వల్ల కాదు అనుకున్నప్పుడే భగవంతుడి దగ్గరికి వెళ్తారు ఎవరైనా. అలా కొంతమంది భగవంతుణ్ణి దర్శించుకుంటారు. మరికొంతమంది కోరికలు తీరాలంటే ఏవైనా మంత్రాలు చేయాలంటే మంత్రాలు చేస్తే ఒక 4 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు ఎంతో ఒక ఫిగర్ ఉంటుంది. ఆ మంత్రాలు చేసినట్టయితే అంటే ఆ సంఖ్య వరకు చేసేసుకున్నట్టయితే మనకి ఆ దేవుడు ప్రసన్నం అవుతాడు, కోరిన కోరికలు తీరుస్తాడు. కొంతమందికి ఉంటుంది. తప్పు లేదు, చెయ్యండి. దైవచింతన ఉండడం చాలా మంచిది. ఎందుకంటే దైవచింతనతో పాటే మీకు వ్యక్తిత్వం కూడా బాగా వస్తుంది. మంచి ఆలోచనలు, మంచి లక్షణాలు అన్నీ కూడా ఉంటాయి. మంచి జరుగుతుంది జీవితంలో, అంతవరకు చెప్పగలం. అయితే ఈ దేవుళ్ళలో కూడా 2 రకాలు ఉంటారండి. సాత్విక దేవతలు ఉంటారు, తర్వాత ఉగ్రదేవతలు కూడా ఉంటారు. మన యూట్యూబ్లో చాలా వరకు కూడా నేను చూశాను. మంత్రాలు మాకు ఇలా జరిగింది, అలా జరిగింది అని చెప్పేసి చాలామంది పెడుతూ ఉంటారు. అది పెట్టడం తప్పు కాదు, వాళ్ళ అనుభవాలు వాళ్ళు పెడుతుంటారు. అంటే ఇప్పుడు చెప్పుకున్నాం కదా, ఉగ్రదేవతలు, సాత్విక దేవతలు ఉంటారని. ఎవరికి నచ్చిన దేవతని వాళ్ళు ఆరాధిస్తారు. సాత్విక దేవతని కానీ ఆరాధించారనుకోండి, చేస్తే మీకు మంచి చేస్తాయి. లేదనుకోండి కామ్గా ఊరుకుంటారు. అదే మన ఉదాహరణ చెప్పుకోవాలంటే లక్ష్మీదేవి, సరస్వతీదేవి, వినాయకుడు, సూర్యనారాయణమూర్తి, ఇలాంటి వీళ్ళందరూ కూడా అంటే మనం ప్రతినిత్యం ఆరాధించే దేవతలు, మనకి తెలుసున్న దేవతలు. ఆల్మోస్ట్గా సాత్విక దేవత. వీళ్ళు మంచి చేస్తే చేస్తారు, లేకపోతే లేదు. అదే ఉగ్రదేవతల జోలికి వెళ్ళారు అనుకోండి. ఉగ్రదేవతలు అంటే ఉన్నారు మనకి, ప్రత్యంగిర, కాళి, ఈ మధ్యన ఏదో కొత్త కొత్త దేవతలు వస్తున్నారు, వారాహి. అంటే పాత దేవతలే, వాళ్ళు చాలా పాత దేవతలే. కొంతమంది పేర్లు కొత్తగా వింటున్నారు. అలాగే మహేష్ బాబు సినిమాలో ఏవో చిన్మయ దేవత, నేను కొత్తగా విన్నాను, మీరందరూ ఆల్మోస్ట్ వినొచ్చు కొత్త దేవత. వీళ్ళు ఇంకా గ్రామ దేవతలు కూడా కొంతమంది ఉన్నారు. వీళ్ళ ఆరాధన చేసినప్పుడు కొంచెం కఠినంగా ఉంటాయి నిబంధనలు. అవి కానీ తీసుకొని చేశారనుకోండి, మంత్రంలోని బీజాక్షరాలు కరెక్ట్గా చదవాలి. ఏమాత్రం చిన్న అక్షరం తేడా వచ్చినా ఫలితం చాలా ఘోరంగా ఉంటుందండి. సపోజ్ ఓం, హ్రీం, శ్రీం, క్లీం ఇలాంటి అక్షరాలు ఉంటాయి. కొంతమందికి ఏం చేస్తారంటే నోరు తిరగదు. నోరు తిరక్క వాళ్ళు తప్పు పలికారు అనుకోండి, దేవతల కోపం వస్తుంది. దాంతో ఫలితం చాలా ఘోరంగా ఉంటుంది. కాబట్టి అవి చేయకండి. నెక్స్ట్ ఇంకోటి, మంత్రాలు తీసుకున్నప్పుడు యూట్యూబ్లో చూసేసి చేసేస్తారు. అది చేసిన కూడా వీళ్ళు సొంతంగా వీళ్ళు చేసేసుకుంటే కాదండి. గురువు అంటే ఎవరంటే మనలో జ్ఞానజ్యోతిని ప్రకాశింపజేసేవాళ్ళు గురువు అని అంటుంటారు కదండి. గురువు యొక్క ఉపదేశం తీసుకొని చేయాలండి. ఆ గురువులు చాలా చేసి ఉంటారు కాబట్టి వాళ్ళకి మంచి చెడ్డ అన్నీ తెలుస్తాయి. ఎందుకంటే మనం చేసిన పూజల్లో మనకి ఏమైనా అవంతరాలు వచ్చాయనుకోండి, మనం వెంటనే ఎవరికి చెప్తాం? వెళ్ళి మన మాస్టర్కి చెప్తాం. మాస్టర్ అంటే గురువే కదా, ఆ గురువుకి వెళ్ళి మనం చెప్పుకుంటాం. చెప్తే ఆ గురువు అది ఎందుకు వచ్చిందని చెప్పి దాన్ని తీసేయడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి గురువు అనుగ్రహం లేకుండా చేయకండి. కాకపోతే చేయొచ్చు. గురువు అనుగ్రహం లేకుండా, గురోపదేశం లేకుండా మీరు మంత్రాలు కానీ చేస్తున్నట్టుగైతే దానికి కొంతమంది చెప్పారు. మరి ఏం చెప్పారంటే, చాలామందికి మేము గురువులు అని చెప్పుకుంటారండి, వాళ్ళు గురువులో కాదో కూడా మనకి తెలియదు. కొంతమంది అలా డబ్బుల కోసమో దేనికోసం ఏదో కారణం ఏదైనప్పటికీ కూడా గురువులు కాని వాళ్ళు కూడా మేము గురువులు అని చెప్పుకుంటారండి. అప్పుడు మనకి ఎలా తెలుస్తుందండి అని అడుగుతారు. కాబట్టి నేను చెప్పొచ్చేది ఏంటంటే, గురువులు అంటే మీకు తెలుసు అనుకోండి, కొంతమంది పెద్ద పెద్ద గురువులు ఉన్నారు, వెళ్ళండి వాళ్ళ దగ్గర గురువుపదేశం తీసుకోండి. మీకు నచ్చిన దేవత పేరు చెప్పండి, వాళ్ళు ఏవో కొన్ని చెప్తారు. చెప్పిన తర్వాత వాళ్ళు పరీక్ష పెడతారు. అందులో నెగ్గితే మీకు మీరు కోరుకున్నటువంటి దేవత మంత్రాన్ని మీకు ఇస్తారు. దాన్ని మీరు కరెక్ట్గా సాధన చేస్తారు. ఒకవేళ గురువు లేకుండా మీకు ఒక దేవత ఇష్టం ఉంది, ఆ దేవత మంత్రం చేసి ఆవిడ్ని ప్రసన్నం చేసుకొని మీ కోరికలు మీరు తీర్చుకోవాలి అనుకున్నట్టయితే మాత్రం అందరికీ గురువు, లోకాలకి గురువు పరమశివుడు అండి. పరమశివుడు అందరికీ గురువు. గురువు లేని వాళ్ళు ఏం చేస్తారంటే, సోమవారం నాడు తలస్నానం చేసి అర్చన సామాన్లు అన్నీ ఉంటాయి కదా, అవన్నీ పట్టుకుని ఒక శివాలయానికి వెళ్ళి మీ గోత్ర నామాలతోటి
అభిషేకాన్ని చేయించుకుని అక్కడ ఓం నమ శివాయ అనే మంత్రాన్ని కూర్చొని చదువుకుని వీలైనంతసేపు వచ్చేయండి ఇంటికి. తర్వాత సాయంకాలం దీపం వెలిగించుకుని 108 పూసల దండం ఉంటుంది, మాల అంటారు దాన్ని. అలాంటి 108 పూసలు రుద్రాక్షలు తీసుకుంటే శివుడికి ఇష్టం కాబట్టి చాలా మంచిది. రుద్రాక్ష తీసుకొని 108 రుద్రాక్షలు ఉన్నటువంటి ఒక దండ తీసుకొని ఒక తూర్పు ముఖంగా కూర్చుని దీపం వెలిగించి ఆ మాలలోను 11 మాలలు, అంటే ఒక 108 పూసల దండ ఒకసారి అంతా చేస్తే ఒకసారి అనమాట. అలాంటి 11 సార్లు చేయాలి. ఆ 11 సార్లు ఓం నమ శివాయ మంత్రాన్ని చేస్తూ, అంటే ఈ మంత్రాన్ని చేసే ముందు మీరు ఏ దేవతకొని ఆరాధిద్దాం అనుకుంటున్నారో ఆ దేవత పేరు చెప్పి శివుణ్ణి ఏం కోరుకోవాలంటే, పరమశివ నేను పలానా దేవతను ఆరాధిద్దాం అనుకుంటున్నాను, నాకు దానికి తగినంత తపో బలాన్ని నువ్వు ప్రసాదించు తండ్రి, అవంతరాలు లేకుండా. అంటే వచ్చే దుష్పరిమాణాలకి మనం ముందుగానే ఇచ్చేస్తున్నాం. ఎలాగంటే అనారోగ్యం వచ్చిన వాళ్ళకి మాత్ర వేసుకుని దానికి అది బాగా పనిచేయడానికి యాంటీబయాటిక్ కొట్టేసుకుంటాం. అలాగనమాట మనం చేసి మంత్రానికి కొంచెం బాగా పనిచేయడానికి, మనకి తక్కువ బలం ఉండడానికి, వీటన్నిటికీ కూడా శివనామస్మరణ చేస్తే చాలా మంచిది. 11 మాలలు ప్రతిరోజు కూడా ఒకే టైంకి చేయాలండి. అది కూడా సాయంకాలం కూడా చేయండి. 5:30కి సూర్యాస్తమం అవుతుంది. 5 నుంచి 5:30, 6 సూర్యాస్తమం టైంలో ఒకే టైంకి చేయండి. ఒక మూల కూర్చొని పరమశివుడికి ఓం నమ శివాయ మంత్రాన్ని 11 మాలలు పూర్తి చేయండి. అతనే మీ గురువు అనుకొని మీరు ఏ దేవతనైతే ఆరాధిద్దాం అనుకుంటున్నారో ఆ దేవత పేరు చెప్పి శివుని స్మరించుకుని చేయండి. ఇలాగా 21 రోజు చేయండి. 11 మాలలో 21 రోజు చేసినట్టయితే శివానుగ్రహం మీకు కలుగుతుంది. ఆ తర్వాత మీరు ఆరాధిద్దాం అనుకున్న దేవుణ్ణి ఆ మంత్రాన్ని తీసుకొని ఆరాధించండి, మీకు మంచి ఫలితం వస్తుంది. ఒకవేళ మీరు ఆరాధించే దేవత మీకు ఏవైనా పరీక్షలు పెట్టినప్పుడు, అంటే మీకు దేవతలను ఆరాధిస్తున్నప్పుడు మనకి ఏం జరుగుతుందంటేనండి, నాకు జరిగింది ఒకటి చెబుతాను. నాకు చిన్నప్పుడు చాముండేశ్వరి మంత్రం అనేసి ఒకటి రప్పించాను మైసూరు నుంచి. మైసూరులో చాముండేశ్వరి దేవి ఉపాసకులు ఎవరో ఉన్నారు. నాకు 14-15 ఏళ్ళు ఉంటాయి. అప్పుడు ఏదో ఉంగరం పంపిస్తాం, నేను పుస్తకంలో చదివాను. పోస్టల్లో రప్పించారు. ఉంగరం, ఊదొత్తులు, అక్షంతులు పంపించారు. వాళ్ళు మంత్రాన్ని పంపించారు, ఈ మంత్రం చేయండి అన్నారు. నేను ఊదొత్తులు వెళ్ళి మంత్రం చేసేస్తున్నాను. మంత్రం చేసేటప్పుడు ఏంటంటే నాకు రాత్రులు ఇంటి ముందు నుంచి గల్ 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 గజ్జి సౌండ్ వెళ్తున్నట్టు అనిపించేది. తర్వాత ఎవరో నన్ను అలాగ అబ్జర్వ్ చేస్తున్నట్టు అనిపించేది రాత్రులు. తర్వాత ఎవరో వచ్చి నా పక్కన కూర్చున్నట్టు, నా పక్కన పడుకున్నట్టు, గురక సౌండ్, ఓ ఓ గురక సౌండ్, ఇవన్నీ వచ్చి ఇలాంటివి కొన్ని చాలా వస్తుంటాయి. ఇవన్నీ చూసుకుని మనుషులు మనం ఎంత ధైర్యంగా మొండిగా ఉన్నప్పటికీ కూడా భయం అంటే అందరికీ భయమే కదండి. అది రాత్రులు అందరూ నగరం అంతా ప్రశాంతంగా నిద్రపోతూ ఉంటుంది. మన ఇంట్లో వాళ్ళు పడుకుంటారు, చీకటిగా ఉంటుంది, పెద్ద బల్బు తప్ప ఇంకేమీ ఉండదు. ఆ బల్బు కూడా మనం ఒక రంగుది పెట్టుకుంటాం, రెడ్ కానీ ఎల్లో కానీ బ్లూ కానీ, రూమ్ అంతా అదే కలర్ ఉంటుంది. ఆ టైంలో మనకి ఇలాంటివి జరిగాయంటే అమ్మో చాలా భయం వేస్తుంది కదండి. నాకు అలాగే భయం వేసిందండి. తర్వాత అయినా సరే చచ్చిపోం కదా అనేసి చేసానండి. కొంతకాలం చేసే కొంగరం మాయమైపోయిందండి. ఇలాంటి అవాంతరాలు జరగకుండా ఉండాలంటే మీకు తపోబలం కావాలి. తపోబలం కావాలంటే మీరు ఖచ్చితంగా పరమశివుడిని ఆరాధించాలి. లేదండి మాకు మంచి గురువుగారు ఉన్నారు, ఆయన చెప్పింది వేదం అంటే గురువుగారు చెప్పింది తీసుకోండి. ఆయన తప్పు చెప్పినా రైట్ చెప్పినా ఏం చెప్పినా గురువుగారు చెప్పింది పాటించండి. అప్పుడు మీకు మంత్రసిద్ధి కలుగుతుంది. కాకపోతే ఒకటండి, మీరు మంత్రాన్ని ఏ మంత్రాన్ని తీసుకున్నా కొన్ని లక్షల జపం చేయాలి, అది గుర్తుంచుకోండి. ప్రతిరోజు చేయాలి. ఏదో కొంచెం చేసే మధ్యలో మానేసం అంటే కాదని, దీనికి కొన్ని నియమనిష్టలు కూడా ఉంటాయి. సాత్విక ఆహారం అంటే వెజిటేరియన్ భోజనం చేయాలి, రోజు స్నానం చేయాలి. ఇవన్నీ మీకు తెలిసినే, నేను చెప్పాల్సిన పని లేదు, అందరికీ తెలుసు. ఇవన్నీ చెప్పండి మీరు అంటారు, నువ్వెవరు మాకు చెప్పడం, మాకు ఇవన్నీ తెలుసు కదా అంటారు. కాబట్టి నేను ఇవన్నీ మీకు చెప్పడం లేదు, మీకు తెలుసు. రోజు స్నానం చేయాలి, రోజు ఉతికారేసినటువంటి మనం పూజ చేస్తున్నటువంటి ఆ పంచి మాత్రమే కట్టుకోవాలి. రోజు సాంబ్రాణి కడ్డీ అక్కడ పెట్టాలి, ఊదొత్తులు పెట్టాలి, దీపం పెట్టాలి, మనం బొట్టు పెట్టుకోవాలి, దేవుడికి బొట్టు పెట్టాలి, దేవుడికి అరటిపళ్ళు ఏదో ప్రసాదం లాంటిది పెట్టాలి. ఇవన్నీ
జగమెరిగిన సత్యాలు కాబట్టి నేను చెప్పాల్సిన పని లేదు, మీకు అందరికీ తెలుసు. ఇవన్నీ చేసి మీరు ఆరాధించండి, తప్పనిసరిగా ఫలితం అనేది వస్తుంది. నమస్కారం.